నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుడు ఎన్నైనా దీనివల్ల పొందుకోవాలంటే మనం బైబిల్ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఉంటేనే దేవుని సన్నిధిలో నడవడం. మనం యథార్థ హృదయం అనుకోవడానికి, యథార్థంగా జీవించడానికి, దానిలో ఉన్న మర్మాలు మనం తెలుసుకొని మనం యథార్థంగా జీవించుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అంటున్నాడు. దాసులారా అంటున్నాడు. మనమేమో సేవకులు అని ఇదైపోతున్నామేమో, దాసులుగానే ఉండాలి. ఆయన కూడా యేసు ప్రభువుల వారు కూడా నేను పరిచర్య చేయించుకుంటానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికే ఈ లోకానికి వచ్చానంటున్నాడు. మనం సంఘం పెరిగితేనో మన బైబిల్ మనం మోసుకోలేము. ఎదటవాడు మనం మోసేవాళ్ళగా పెట్టుకుంటాం. కొద్దిగా కలిగితే చాలు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. మనం అలాంటి వారిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు దాసులే యజమానులు కారని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించి భయముతో ఉండాలంట. దేవుని వాక్యం చెప్పేటప్పుడు భయం ఉండాలి మనలో. ఆ భయం ఉందో లేదో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం కాదు. దేవుని ఎదుట మన భయభక్తులు కలిగి జీవించే కృపను మనకు దేవుడు అనుగ్రహించాలి. ఆ భయం ఉంటేనే మనము వణుకుతోనూ క్రీస్తుని వలె శరీర విషయమై మనం అన్ని విషయాల్లో శరీరాన్ని కూడా సంపేసుకోవాలి. ఆత్మను మాత్రమే మనం వెలిగించాలి. ఆత్మదీపం మనలో ఉండాలి. ఆ ఆత్మను మనం కాపాడుకోగలిగితే దేవుడు అన్ని విషయాలు మనల్ని వర్తిస్తాడు. భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుని వలె మనం ఉండాలి. క్రీస్తు ఎలా ఉన్నాడు? మనకి మాదిరిగా జీవించాడు. విశ్వాసంగా జీవించండి. సోసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి తల్లిదండ్రులు మీరు అవిశ్వాసంలోకి వెళ్ళక విశ్వాసంతో ఉండండి అని దేవుడు లేఖనాలు పరిశోధిస్తారు. మీరు యజమానులై వారు కాదంట. మీరు యజమానులు కాదు, దాసులకి విధేయులై ఉండేవారు. మన ఎదురు కూర్చున్న వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళని వాళ్ళ మీద అజమాయిషి చేయటం కాదు. వాళ్ళు కూడా మనకన్నా జ్ఞానవంతులు, తెలివి గలవాళ్ళు, అన్నిటిలో సమర్థులు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోగలిగారు. మనమేదో ఇక్కడ వాక్యం చెప్తున్నామని, మనమేదో గొప్పవారం అని, మనమేదో నీతిమంతులం అని చెప్పుకునే దానికన్నా దౌర్భాగ్యం ఉండదు లేదు. మనం అలా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు దాసులే అని లేఖనాలు తెలియపరుస్తున్నాం. మనం అలా ఉండలేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాలు కూడా అంటున్నాడు. దాసులారా, మనుషులకు సంతోషపెట్టుబడిన వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణం గలవారై శరీరం బట్టి మీ యజమాని వారికి అన్ని విషయంలో విధేయులై ఉండమంటున్నాడు. మనం ఒక్కోసారి ప్రజలకు ఎలా ఉంటామంటే ప్రార్థన చేయలేము. మనకేదో కానుక తక్కువ ఇస్తారని వాళ్ళ ప్రార్థన కూడా మనమే చేసి ఊగిపోతా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు తగ్గిపోయిందని ఆలోచనలో ఉంటారని మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. వారు కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా దేవుని మాట వినాలి, దేవునిలో లోపడాలి, మోకరించే ఆత్మల వాళ్ళు రావాలి తప్ప మనంగా ప్రార్థన చేసేవారంగా ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా ఇతరులకు అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా దేవుని దీవెనలు పొందుకోవాలి. అందరికీ ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు ఆయన మాత్రమే గొప్పవాడు. ఆయన అన్నిటికీ సమర్థుడు. వాళ్ళు కూడా అడిగితే చేస్తారు, నువ్వు అడిగినా చేస్తారు. ఎవరైనా ప్రార్థనకు జవాబు అడిగితే చేయగలడు. విశ్వాసంతో అడగాలి, యథార్థ హృదయంతో అడగాలి. అది అడిగినప్పుడే మనం జీవించగలం. ఆయనలో మనం అంటూ కట్టగలం. ప్రభువు కంటికి కనపడవాలని కాకంట మనం ఇతరుల వరకే కాపాడాలని, మనమే గొప్ప సేవకులు అని, గొప్ప విశ్వాసులు అని, కంటికి కనపడి మెరుగైన జీవితంలో ఉండాలని ఉంటారని. అది కంటికి కనపడేది ఎలాంటిది? కరివేపాకు లాంటిది. ఆ కరివేపాకు మనం నూనెలో కానీ తేలిపోతుంది.
అది నేనే పైకి వచ్చాను దాన్ని ఏరి పారేయటమే కానీ దానిని మనం తినం కూడా తినం. అలాంటి వారిని ఉండకూడదు. ఏరి పారేసే వాళ్ళగా దూరంగా పెట్టేవాళ్ళగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువులకు భయపడాల్సి ఉంటాం. శుద్ధాంకరణ గలవారయ్యి శరీరం బట్టి మీ యజమానులైన అన్ని విషయంలో ఇదేలై ఉండాలంట. మనం అన్ని విషయాల్లో ఇదేలై ఉంటున్నామో లేదు ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించి, నా ఎంత గొప్పోడు నేను వాక్యం చేతేనా, నేను పాటలు పాడితేనా, నేను 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 అని ఊరేగుతున్నామే తప్ప అది దేవుని చిత్తమా కాదని తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందామా. అయ్యా దాసులారా అని నువ్వు ఎలాగో బోధించావు, మేము యథార్థ హృదయమైన దాసత్వం చేసే కృపను మాకు దయచేయ, తగ్గింపు మనసును మాకు దయచేయ. మేమేమి గొప్పవాళ్ళమని కాదయ్యా, ఈ చిత్తంలో మేము ఉండటానికి మేము ఏర్పరచుకున్నాం. మాకన్నా ముందు ఈరోజు చూడనటువంటి ఎంతోమంది ఉన్నారు. మేము అందగాళ్ళను, ఐశ్వర్యవంతులను, బలవంతులమనే కాక నీ చిత్తంలో ఉండేవారుగా నీ దాసులుగా మమ్మల్ని ఏర్పరచుకొని నీ చిత్తం నెరవేర్చుకోమని మనం అందరం కూడా ఆయనకు అప్పగించుకుంటే మన జీవితాలు సరిదిద్దపడతాయి. అలాగే ఈ కీర్తన గ్రంథం 32:11 కూడా అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లంఘించండి, యథార్థ హృదయం గలవారే మీరందరూ ఆనందగానం చేయండి అంటున్నాడు. నీతిమంతులు అంటే మనం ఏ నీతిని సంపాదించుకున్నాం? ఆయన ఉచితమైన కృపను బట్టి, మనం ఆయన రక్తంలో కడగబడబట్టి మనం నీతిమంతులు అని పిలిపించుకుంటున్నాం. మనలో నీతి ఉందంటావా? మనలో యథార్థం ఉన్నదంటారా? ఆయన బట్టే మనకు కలిగిరి, ఆయన మూలానే మనకు కలిగిరి అని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోక నా అంతటికి నేను భక్తుడు, నా అంతటికి నేను భక్తిమంతుడిని, నేనంతటి గొప్పవాడిని, నేనే మన ఊరేగితే మన పతనం ఖాయమైంది. అది కాదు. దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లాసించండి, ఆనందగానం చేయాలంట. మనం యథార్థ హృదయంతో మనం అందరం ఆనందగానం చేస్తున్నాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. అందరూ పాటలు పాడతాగే, సాపట్లు పడతాగే, చేతులు లేపని మెదలు కూడా కూర్చోండి, ఎక్కడో ఒక మూల కూర్చోండి. యథార్థ హృదయాలు గల వారి ద్వారా ఆనందగానం చేయండి, ఆనందగానం చేయంటున్నాడు. దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. దేవుని సన్నిధిలో మనం మైమరిచిపోవాలి. దావీదు కూడా అదే చేశాడు. హృదయానుసారుడుగా ఎలా గెలుపొందాడు? ఆయనతో ఆయన మందసం తీసుకొచ్చేటప్పుడు డాన్సులు వేసి ఆనందగానంతో చేసి ఆనందగానాల పాటలు రాయగలిగాడు. అలాగే మనం కూడా ఒక్కొక్క దేవుని చిత్తంలో ఉండాలంటే మనం ఆనందగానంలో ఉండాలి, సంతోషించాలి, ఉల్లంఘించాలి, యథార్థ హృదయాలే ఉండాలి, దాసుని లాగా ఉండాలంటే దాసుని స్వరూపంగా ఎలా వచ్చాడు మన దేవుడు మనతో పాటు. నేను దాసుని స్వరూపంగా నేనున్నానే తప్ప యజమానులుగా నేను ఉండలేదని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం. అయ్యా, ఇప్పుడు వరకు నా అవిధేయతను బట్టు, నా అహంకారాన్ని బట్టు, నా కోపాన్ని బట్టు నేను ఇప్పుడు వరకు యథార్థంగా నడవలేదేమో. నీ చిత్తంలో నన్ను ఈ మాటల ద్వారా నన్ను పలికించావయ్యా. నేను ఇక మీదటైనా నీ సన్నిధులు దాసులారా అనేపించుకోవడానికి యథార్థ హృదయం గలవాడిని నేను నడుస్తానని ఒక తీర్మానం చేసుకోగలిగింది. నా దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతానికి ఇష్టపడతాడు. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినట్టున్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినట్టున్నాడు. ఏ నిర్ణయం కావాలో మనం ఒకసారి నిర్ణయం చేసుకుని దాసుల పోలికగా మనం దాసత్వం చేసేవారంగా ఉన్నాం. ఇతరుల పట్ల ఏదైనా బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా వాళ్ళకి దాసుని పోలినా వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇట్టి స్థితి మనందరికీ కలగాలి. మార్పు కలిగి దేవుని రాజ్యానికి వారసులతో ఇట్టి దేవుళ్ళు మనందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.